హాయ్ బ్రో. పేరు అవినాష్. ఎక్కడ? హైదరాబాద్. సూపర్. సో నార్మల్ గా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో లవ్ ని నమ్మడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. సో నీ దృష్టిలో లవ్ అంటే ఏంటి అసలు ఇప్పుడున్న జనరేషన్ అంటే ప్యూర్ హార్ట్ తో చేస్తే కంపల్సరీ ఫెయిల్ అయిపోతుంది. మనం ఎంత టెంపరీ చేస్తే వాళ్ళు అంత ప్యూర్ అవుతారు. మనం టెంపరీ అయితే వాళ్ళు ప్యూర్ అయిపోతారు. సూపర్ ఇంట్రెస్టింగ్. టెంపరీ లవ్ చేస్తేనే లవ్ సక్సెస్ అవ్వచ్చు. హార్ట్ఫుల్ గా లవ్ చేస్తే మాత్రం 100% ఏడవాల్సిందే అంటున్నా, అంతేనా? కంపల్సరీ. హార్ట్ఫుల్ గా లవ్ చేస్తే మనమే లాస్ అయిపోతాం అంతే. వాళ్ళకు టెంపరీ అనుకుంటారు, మనం ప్యూర్ అయితే వాళ్ళు నమ్మరు. మనం ఫేక్ ఉంటే వాళ్ళకి ట్రూ అనిపిస్తుంది. సో ఇద్దరు ట్రూగా ఉంటే అసలు లవ్ ఉండదు. ఏదో ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో కూడా ఎండ్ అయిపోతుంది. సో ఒక వన్ సైడ్ ఒకరు హార్ట్ఫుల్ గా లవ్ చేసి ఇంకొకరిది నార్మల్ ఉంటే ఇట్లా టెంపరీ వాళ్ళు మనల్ని ట్రస్ట్ చేయరు. ఒకవేళ నువ్వు హార్ట్ఫుల్ గా లవ్ చేసిన అమ్మాయిలు నీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? అలాంటి అదే పెయిన్ అనుభవిస్తుంది ఇప్పుడు కూడా. అంటే నీ లవ్ ఫెయిల్యూరా? ఎలా అసలు మిస్అండర్స్టాండింగ్ వల్ల కొలాప్స్ అయిపోయింది. ఓకే. సో నీ సైడ్ నుంచా అవుట్ సైడ్ నుంచి? సో నువ్వు జెన్యూన్ గానే ఉన్నావు. సో అందుకే ఇప్పుడు నువ్వు వన్ సైడ్ లవ్ అంటే జెన్యూన్ గా చేస్తే లాస్ట్ రియలైజ్ అయిందని చెప్తూ అలా అంటున్నావు. ఓకే. ఆ అమ్మాయితో నువ్వు గడిపిన క్షణాల్లో నీ బెస్ట్ ఏదనిపించా? అంటే నువ్వు గిఫ్ట్ ఇచ్చిందా లేకపోతే అమ్మాయి నీకు గిఫ్ట్ ఇచ్చిందా? గిఫ్ట్స్ అంటే ఏం లేవు కానీ ఎక్కువ బాండ్ ఎక్కువ ఉండేది. సో బాగా చూసుకుందా? చాలా బాగా. అంటే కలిసిన క్షణం అసలు ఎవరితో గుర్తు రాకపోతుండే. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? 2 years. 2 years తర్వాత బ్రేకప్. సో ఇప్పుడు ఎలా ఉంది మరి అమ్మాయి? చెప్పలే ఇక ఏం ఎంక్వైరీ ఏం చేయలే. ఓకే, నైస్. ఒకవేళ నువ్వు కోరుకుంటే అమ్మాయి సైడ్ నుంచి ఏం కోరుకుంటావు? పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఏం చెప్తే తను ఏమై పాజిటివ్ అయినా కానీ నాలో వస్తే నేను యాక్సెప్ట్ చేస్తా, నాతో నస్తే. ఓకే. ఇప్పటికి సూపర్. సో ఇప్పటికీ అమ్మాయి మనం యాక్సెప్ట్ చేస్తే చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. బట్ అమ్మాయి ఉద్దేశం ఏంటి? తనకు తెలియదు. మనం ఒక ఉండే రిలేషన్ లో అయితే బెటర్ ఉండే, తను పోయింది కాబట్టి తన మనసే మనకి తెలియదు కదా. సో ఓకే, ఫైనల్ గా అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలంటావు? హ్యాపీగా ఉండాలి. సూపర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. మీ పేరు? అజయ్. మీ పేరు? మొహమ్మద్ గౌసుద్దీన్. సూపర్. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో లవ్ ని నమ్మాలా వద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ లో యూత్ ప్రజెంట్ ఉంది. మీరేం చెప్తారు లవ్ గురించి? లవ్ గురించి అయితే నాకైతే నమ్మబుద్ధి అయితలే. నేనైతే ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసినా యాక్సెప్ట్ చేసినా అవ్వట్లే. నాకైతే జస్ట్ చిల్ అవ్వాలనిపిస్తుంది. ఎప్పుడైనా జాబ్ చేసుకుంటే కానీ ఏదైనా చేసుకుంటే కానీ. అయితే లవ్ చేస్తే టైం వేస్ట్ అంటావా? టైం వేస్ట్ అంతే. ఓకే, నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీ ముందుకు వచ్చి నిన్ను ట్రై చేసి ఒక 6 months 1 year తర్వాత ప్రపోజ్ చేసి ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా కంపల్సరీ. అంటే ఈ జనరేషన్ లో నమ్మడానికి లేదు కదా, సో ఎలా మరి? డేరీ ఉంటే ఒప్పుకుంటా. సో నా దృష్టిలో అంటే నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ లో లవ్ చాలా బాగుంటది, క్లైమాక్స్ లో విడిపోయే టైంలో చాలా సాడ్ గా ఉంటది కదా, దాన్ని ఎలా ఫేస్ చేస్తావు మరి? దాన్ని ఎలా అంటే నేను ఫేస్ చేసేది సిచ్యువేషన్ లో చెప్పలేను ఇప్పుడు. సో ఫెయిల్యూర్ ని ఇంకా నువ్వు చూడలేదు? సక్సెస్ ని చూడలేదు. రెండు చూడలేదు. సో డే ఎలా గడుస్తుంది, ఎలా చిల్ అయినాం అంతే కాబట్టి. సో ఏంటి నీ గోల్స్ అంటే చిన్న జాబ్ చేసుకుంటూ చిల్ అవుతూ ఉండడం అంతే. ఒకవేళ లైఫ్ లోకి అమ్మాయి వచ్చినా కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టలేవా? ఇంట్రెస్ట్ చూపెట్టలేను. ఓకే. ఆఫ్టర్ జాబ్ తర్వాత ఏమో చూడొచ్చు. నైస్. ఒకవేళ నువ్వు చేసుకుంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? ఈ గ్యాప్ లో ఏ సెకండ్ అయినా మనసు మారిపోవచ్చు. అప్పుడు చెప్పలేని ఇప్పుడు. సో అప్పుడు చెప్పలేవు, అంతేనా? నైస్. సో ఒక క్లారిటీ మీదనైతే ఉన్నావు. అవునా. ఏం చెప్తావు లవ్ గురించి? లవ్ గురించి అంటే ఇప్పుడు లవ్ చేసి వేస్ట్ బాయ్. ఇప్పుడు సడన్ ఏజ్ వచ్చిన తర్వాత చేసుకొని లైఫ్లో సెటిల్ అవుతా అనుకుంటేనే చేయవచ్చు. జాబ్ చేసి ఉండి సెటిల్ అయ్యి అట్లా విడిపోకుండా ఉంటా అంటేనే ఉండవచ్చు. సో నమ్మచ్చు అమ్మాయిల్ని? నమ్మరాదు భయ. 100%లో 10% నమ్మచ్చు. 10% 100% 10% నమ్మచ్చు. సో 100% లో అమ్మాయిల్ని ఓన్లీ 10% నమ్మచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు అంటే నువ్వు ఫేస్ చేసావా? నేను ఫేస్ చేయలేను. చుట్టుపక్కల చూసావా? చుట్టుపక్కల ఎన్నో చూసా, అందుకే ఫేస్ చేయలేదు అనుకున్నా. అందుకే మనకు లవ్ అద్దు బ్రో, చిల్లు ఉండాలి జస్ట్ అంటే. సో లవ్ లో ఏలి పెడితే మిగిలేది ఏడిపే. నువ్వేం చెప్తావు బ్రో? వీటికి చెప్పాలనుకుంటే లవ్ చేస్తే అమ్మాయిలకి ఫస్ట్ ఇది చెప్తున్నా, లవ్ చేస్తే డేర్ చేయండి,
ఎవరిని ఫేక్గా కించపరచకండి, అబ్బాయిలతో లైట్గా తీసుకోకూడదు. లవ్ అనేది చేస్తే 100% సక్సెస్గా మ్యారేజ్ చేసుకోవాలి, ఒక డ్రీమ్గా వాళ్ళకి ఫ్యూచర్లో సక్సెస్గా ఉండాలని అనుకుంటున్నాను అంతే. సో మీరు ఎవరిదన్నా ఫెయిల్యూర్ చూసారా? ఫెయిలియర్ మా ఫ్రెండ్ చూసాం, ఫ్రెండ్స్ ఎంతో మంది చూసాం, అందుకే దాన్ని ఫేస్ చేయలేకనే మాకు లవ్ అంటానే సైలెన్స్గా. ఒకవేళ మీరు చూసింది దాంట్లో ఏ విధంగా ఎలాంటి స్టోరీ చూసారు అంత సాడ్గా? అంత సాడ్గా అంటే ఒక ఫ్రెండ్, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, 5 years లవ్ అంత బాగానే ఉంది. లాస్ట్ ఎండింగ్ మూమెంట్లో లవ్ చేసుకుని అంత అయిపోయింది. అమ్మాయి చెప్పింది కదా, మార్నింగ్ కాల్ చేసి నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, ఇంకా నువ్వు నన్ను వదిలేయి, మా పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టలేను అని బ్రేకప్ చెప్పింది. అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాడు జాబ్, కెరియర్ అన్నీ ఫెయిలియర్. అప్పటి నుంచి లవ్ అంటే పే చేయలేదు. సాడ్ స్టోరీ. సో అందుకే మీరు ఇవన్నీ చూసి లవ్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు, అంతేనా? సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మీ లైఫ్లోకి ఎలాంటి అమ్మాయిలు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో.